హెరిటేజ్ సంస్థ డైరెక్ట్గా చేయలే. ఈ ఇందాపూరు లేకపోతే ఇంకోటి ఆ పేరు పెట్టుకొని వాళ్ళు చేస్తున్న దోపిడీని మేము చెప్తున్నాం. ఆ దానికోసమే తీశారు. ఆ దోపిడీ కోసమే లేకపోతే 300 రూపాయలు ఉన్న నెయ్యిని ఒకేసారి వచ్చాడు అమాంతంగా 6 నెలలు 700 రూపాయలు చేశారంటే ఏ రకంగా ఏమని అనుకోవచ్చా? ఇది న్యాయమా సార్? దేవుడి తప్పు ప్రధానంలో దేవుడిని కొలిచి వారికి ఇచ్చిన దానాలు వచ్చి ఈ రకంగా దుర్యోగం చేసి ఈ రకంగా దోపిడీ చేయడం మీద ఎంతవరకు సంబంధించింది సార్? దేవుడిని ఎవరు చూస్తాడు, దేవుడిని ఎవరు చూస్తాడు కాదండి. నిన్న హౌస్లో వాళ్ళు వచ్చి హౌస్లో చేసి ఒప్పుకొని మళ్ళీ గొడవ దిగారు. ఎందుకు యూటర్న్ తీసుకుని ఎందుకు చర్చికి రాలేదు? అది మేము అడుగుతుంది. రమ్మండి చర్చికి వస్తే తెలిసే కదా, వాస్తవాలు తెలిస్తే కదా. ప్రజలందరూ చూస్తారు కదా, వారి మాటలు వింటారు, మా మాటలు వింటారు, అందరి మాటలు వింటారు. ప్రజలంత అమాయకం కాదు కదా. ప్రజలు కూడా ఆ మాత్రం ఆలోచన పనులే కదా, ఆలోచన శక్తి ఉన్న వాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు నిజంగా నిజాయితీపరుడు కాదు కదా. ఎందుకు మేము సరిపోమని చర్చికి మేము అందరం ఇంతమంది సభ్యులు కాదా? శాసనమండలిలో చర్చ చేయకూడదా? చేయమనండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.